రోడ్ల నిర్మాణంపై తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. రోడ్ల అభివృద్ధిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని హరీష్ రావు విమర్శించారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సమాధానం సక్రమంగా చెప్పినా సీనియర్ సభ్యుడైన హరీష్ అర్థం చేసుకోకపోవడం ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు. ఇది బడ్జెట్ బుక్. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్. అరే ఇంత ఒప్పుకోలేకపోతే ఎట్లా సార్, మనుషులకు కొద్దిగా కూర్చోమనండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. అంత ఒప్పుకోలేకపోతే ఎట్లా? సో అంటే సమాధానం కొంత బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. ఒకటి, రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నమూనాలో మీరు వేసింది మీకు చదువుతున్నా. విధానంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది. ఆయన సమాధానం బాగలేదు మంత్రి గారిది, మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు. నీ దాన్ని లేదని చెప్పిన. ఎందుకు దీన్ని ఉత్పన్నంగా లేదని చెప్పిన? ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారో నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన. అందరూ ఆలోచించుకొని, మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహనలే కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి, అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాం.